ఈ రోజు అమ్మా నేను ఏం వండుతున్నాను అనుకుంటున్నారు మీరు అందరూ కూడా అమ్మా మన ఇంట్లో ఏం కాయగూరలు ఉన్నాయో కొన్ని వంకాయలున్నా కొన్ని ఎండు చేపలున్నా మనం అందరం కూడా ఇలా కూర తేవాలమ్మా అబ్బాయి వండాలని కాదు. మీరు ఇంట్లో 4 వంకాయలు అనుకోండి, మరి ఎండు చేపలు కొనుక్కుంటున్నారు కదా మా దగ్గర, ఈ ఎండు చేపలు వేసేసుకుని కూర వండేసుకోవాలి. ఏమెండు చేపలు చెప్తాను ముందు మాట చెప్పాక ఆ ఎవరం చెప్తాను, ఆ ఎవరం ఆలకిందిరు గాని ఏమా. అది 2 ఎండు చేపలు వేసుకుని వంకాయ పులుసు పెట్టుకోవచ్చు ఏమా. టమాటా వంకాయ వేసుకుని 2 ఎండు చేపలు వేసుకుని ఎగిరి పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏదుంటుంది కాల్చేపలు చేయాలి. సీట్కి మాటికి బయటకు వెళ్ళిపోకూడదు. ఏంటంటే పరిస్థితులు బాగోలేవు, కాలం బాగోలేదు. ఎందుకు చెప్తున్నానని ఆలకించాలన్నమాట. మీరందరూ కూడా ఆలకించి ఏమా ఇప్పుడు వంకాయ నేను ఎండు చేప వండుతున్నాను. ఆ ఎండు చేపలు ఎలా కడుక్కోవాలో, ఎలాగే ఏ నీటిలో వేసుకోవాలో, నేను ఎలాగ వండుతున్నానో అన్నీ చెప్తాను. అలాగే మన ఇంట్లో ఏది ఉంటుంది సరిపెట్టేసుకుని, పప్పులు ఉంటాయా అన్నీ ఏది ఉంటే అది వండుకుని చేసేసుకోవాలి. కానీ అంతసేపు రోజు మనం మార్కెట్కి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళకూడదమ్మా. ఏంటో కాలం బాగోలేదు కదా, ఏ ఊళ్ళోని బాగోలేదు. మనం బయటికి వెళ్ళకూడదు. అన్ని ఇంట్లో ఏది ఉంటే అదే సరిపెట్టుకుని వండుకుని తినేసి ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లోనే పడుకోవాలి. చెప్తాను పొయ్యి అంటించి చెప్తాను. ఇప్పుడు పొయ్యి అంటున్నాను. ఇప్పుడు ఇక దాఖలా నీళ్లు పోసాను కాపడుతున్నాయి మీకు. కాపడతా మరి కాపడినాకే పెట్టాను. ఎందుకు పెట్టాను? ఈ వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళలోని ఇదిగో చూడండి అమ్మా, మరి అన్ని రకాల చేపలు మనం ఇచ్చుకుంటున్నాం కదా. కాపడుతున్నాయి మీకు పచ్చి సావడా ముక్కలు. సావడా ముక్కలు అనమాట. మాకేం తెలుసు ఇంగ్లీష్ లో. ఆవిడ చదువుకున్న వాళ్ళు తెలిస్తే మరి చదువుకోలేదు కాబట్టి. ఇవి పచ్చి సావడా ముక్కలు అంటారమ్మా. కొంచెం ఉప్పు ఉంటాయని ఏమ్మా ఇలా గోరెచ్చని నీటిలో వేసుకుని మనం శుభ్రంగా తెలుపు అంతా ఉప్పు అంతా పోద్ది అనమాట. మనం ఈ గోరెచ్చని నీటిలో వేసుకున్నాం అనుకో తెలుపు అంతా పోద్ది, మనకు ఉప్పు పట్టింది అంతా పోద్ది, మనకు ఉప్పు కూడా పోద్ది వేడి నీళ్ళు వేయడంతో. మనకు ఉప్పుగా ఉండవు. అలాగే మన గోరెచ్చని నీటిలో వేసుకుని శుభ్రంగా మట్టి దాకా పాము వేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి చేపలు. అది మనం ఏ కూరలు వేసుకున్నా, వడియాల్లోనే అవనే, వంకాయల్లోనే అవనే, ఎందులో వేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి అనమాట. మనకు అవి నీటిలో తీసేసి కడిగేసిన తర్వాత తొనల కింద వచ్చేస్తాయి చక్కగానే. ఇప్పుడు ఆ ఎండు చేపలు వంకాయ కూర ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను, కంగారు పడకండి. చూసారా నీళ్ళు ఎచ్చబడ్డాయి, చేపలు వేసేసాను. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగో చూడండి మీకు నీళ్ళు కనిపిస్తున్నాయి లేదా, తెల్లగా మనకి ఉప్పు పట్టిన చేపలకి ఈ గోరువెచ్చని నీళ్ళు వేయడంతో తేలిపోద్ది అనమాట. ఉప్పు పడిపోద్ది, ఈ తెల్లగా ఉన్నది పోద్ది. ఇది రాసి కడిగెత్తే మనకి తెల్లగా చేపలు వచ్చేస్తాయి. అది కడిగిన తర్వాత ఎలాగున్నాయి చేపలు చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర మట్టి దాకా ఉంది కాబట్టి నువ్వు మట్టి దాకా అడిగి పోద్ది అంటున్నావు. అవును, మట్టి దాకా మన చీమడి దాకలోనో పాన్లోనో పట్టి తోమేసుకోవటమే అంతే. కొంత ఉప్పుగా నేసి తోమేసుకున్నాం అనుకో మొత్తం బాగా వచ్చేస్తాయి పచ్చేపల్లాగా. పచ్చేపల్లా తోమేసుకోవాలి. ఈ తెలుపు అంతా వచ్చేస్తుంది, ఉప్పు పట్టిందంతా. ఇలా మనం మాత్రం ఎండు చేపకు మాత్రం ఉప్పు పోవాలా అంటే మనకి ఇలా వేడి నీళ్ళు వేసుకోవాలా. గరిటెట్లని నేను చెట్టాను. ఇదిగో ఇలా ఊడిపోద్ది ఎండు నీళ్ళలోని. ఉప్పు పోద్ది, పై తొక్క ఊడిపోద్ది. ఇప్పుడు నీకు దాక ఉంది కాబట్టి దాకలో చేసామమ్మా మేము ఎందులో చేసుకోమని అడుగుతారు. ఎందులో చేసుకుంటారు? మనం ఎందులో ఏ దాకతో వండుకుంటున్నామో ఆ దాకతోటే. ఈ దాక ఉంది ఇగో చూడండి, ఇది ఉందా చేవండి దాక, మీకు పాన్ ఉంది, పాన్లో వండుకుంటారు. ఈ దాకలో నెలకంత సాల్ట్ కానీ ఉప్పు కానీ పసుపు కానీ వేసేసుకుని ఇలా పాన్ వేసుకోవటమే. ఇలా పాన్ వేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి. అంతేగాని అమ్మ నీకు మట్టి దాకా ఉంది, మట్టి దాకా చూద్దాం మేము ఎందులో తోముకోని మీరు అడుగుతారని చెప్తున్నాను. ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి వచ్చానమాట. ఆల్రెడీ తెచ్చి టమాటాలు, పచ్చిమిరపకాయలు, రిటర్న్ పాస్ ఉంటాయి, రిటర్న్ పాస్లో ఒకటి వంకాయలుని. ఇంకా వంకాయలు కోసుకోవాలి చెప్పండి రాజు గారు. మంచినీళ్ళు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులో ఉప్పు ఎందుకు వేసుకోవాలా? మనకు పోసిన ముక్కలు నలబడుకుంటారు. ఉప్పు వేసాను చూడటానికి కాపాడుతుందా మీకు? మంచినీళ్ళు ఉప్పు వేసాను అదిగో. ఓకే అండి కనిపించిందండి. వంకాయ ఈ గోడ అంతా కోసేసుకోకూడదు, రుచికి గోడ రుచి. ఇలా 4 పేళ్ళ కింద కోసేసుకుని అదిగో చూడండి. అలా కోసం నలబడకుండా ఉంటుందా ముక్కలు? ఇగో ఈ గోడ ఉంటుందా, ఇదిగో ఈ ముక్క కోసుకోవాలా. రుచి అంతా ఇది పులుసులో కన్నా మనకి ఇగురులో కన్నా.
చిన్న ముక్కలు కోసేసుకున్నాం అనుకో మనకి ఉప్పు వేసుకుని ముద్దపప్పు మీద వేసుకున్నట్టు అయిపోద్ది. మనం ఎండు చేపల్లోకి ఇలా పెద్ద ముక్కలు కోసుకుంటేనే మనకి ఏ మొక్క ఆ మొక్క ఉంటుంది అనమాట. వంకాయలు అయితే పుచ్చులు లేకుండా కోసిన 4 బాగానే తెచ్చింది ఎవరు అనుకుంటున్నావు భీమరాజు ఇక్కడ అలాగే ఉంటాయి ఒక చుట్టూ ఏరేరు తెచ్చాను మామూలుగా రౌండ్ వేస్తుంది మంచి లేకపోతే ఒక్క పుచ్చు ఉన్నా సరే సిద్ధ కూడా ఈ కూడమ్మా మనం తింటే మునక్కాళ్ళ చాలా రుచిగా ఉంటుంది పులుసులో కానీ ఇంట్లో కానీ. వంకాయ ముక్కలు ఎగిరికి ఎలా కోసుకోవాలా ఇదిగో చూడండి ఇదిగో ఇది మొకుట్లో ఉన్నాయి. ఉప్పు వేసి మంచినీళ్ళు వేసి ఎగిరికి ఎలా కోసుకోవాలన్నమాట. ముక్క మనం ఉప్పు వేస్తే నల్లబడదాం. పులుసుకి వంకాయ 4 పేళ్ళ కింద కోసుకోవాలా ఏమా ఎగిరికి అయితే ఇలా కోసుకోవాలా. అయితే ఇదిగో చేపలు చూడండి అమ్మ ఎలా కడిగి తెచ్చానో కాపాడుతున్నాయి మీకు. ఎలా కడిగి తెచ్చేసానా శుభ్రంగా సొబ్బెట్టి కొడుకుంటావా అన్ని అలాగే చెప్పి నేను సొబ్బెట్టి కొడుతానా అలాంటి పనులు ఎప్పుడు మరి దీన్నెట్టి పామేసాను మరి దీన్నెట్టి పామేస్తే వచ్చేవా మరి శుభ్రంగా తెలుపు అంతా ఉప్పు అంతా వచ్చేసేవి నీళ్ళు వేసుకుంటేని ఏమ్మా అయిపోయింది. మరి అలాగే నేను అది కడగడం అయిపోయింది. వంకాయలు కూడా అయిపోయింది. ఒక పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు ముక్కలు కోసుకోవడం అయిపోయింది. మీరు మసాలా చూపించలేదని చూస్తున్నారు కదా మీరు. మసాలా వేయను. ఎండు చేపల వంకాయ వండితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. మసాలా వేయక్కర్లేదు. మనం ఉట్టు వంకాయ వండుకుంటామే గుత్తి వంకాయ వండుకున్నా ఉట్టు వంకాయ వండుకున్నా టమాటా వండుకున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే రుచిగా ఉంటుంది అనమాట. మన ఎండు చేప నీసు వాసనకి ఏం వేసుకోక్కర్లేదు అంత రుచిగా ఉంటుంది మన వంకాయ ఎండు చేప అని. ఏమా స్టవ్ అంటించేస్తున్నాను. ఈశ్వరా ఎలా ఎండు చేప మనకు వంకాయ ఉల్లిపాయ ముక్కలు ఏమేసి వండుతున్నాను. మన పప్పు నూనె ఉంది కదా. ఏం పప్పు నువ్వుపప్పు నూనె నువ్వుపప్పు నూనెతో వండుతున్నానమ్మా. ఏంటి మనదాకా నెత్తో ఉండేనా మా ఓడు నువ్వుపప్పు నూనె తెచ్చాడు గాను నూనె దాంతో వండుతున్నాను అనమాట. కూరలమ్మా ఏదన్నా ఈ నూనెతోటి చాలా రుచిగా ఉంటాయమ్మా. నూనె తక్కువ వేసుకున్నా అలా కాదు ఆరోగ్యం ఒకటి చెప్తున్నాను ఆలకించు ఏమ్మా. నూనె మనకి పప్పు నూనె అన్నదే ఈ గాను నూనె అన్నదే ఆరోగ్యం బలం శక్తి ఈ కండలో ఉండవు. శరీరం గట్టిపడుతుంది. ఈ నూనె వేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బలం ఉంది శక్తి ఉంది మనకి ఒళ్ళు రాదు శరీరం గట్టిపడుతుంది ఆరోగ్యం ఇన్ని ఉన్నాయి గాను నూనెలోని. మనం ఎక్కువ పోసుకుంటే ఇష్టపడి ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు ఎక్కువని తక్కువ పోసుకున్నా పర్వాలేదు. మనకు పచ్చిమోళ్ళకి మాత్రం ఎక్కువ పోయాలి. ఎక్కువ పోసుకుంటేనే వాళ్ళకి బలం చేరుతుంది ఏమా. నూనె పోసాను మరిగిన తర్వాత చూపిస్తాను చూసారమ్మా మన గాను నూనె ఎలా మరుగుతుందో. గాను నూనె అలా మరిగిందంటే మనకి అలా తెల్లగా బుడగబుడగల కింద వస్తుంది. అదే ఒరిజినల్ ఏమా ఒరిజినల్ని మనకి మరిగి మనం తాలింపు పెట్టేటప్పుడు మనకు కమ్మటి వాసన వస్తుంది. చూడండి ఇదిగో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలా మనం ఏదైనా వేసిన తర్వాత కూడా అలా నొరగనొరగగా ఉంటుంది. ఒరిజినల్ నూనె అది. మనకు కల్తీ ఉన్నది అలా నొరగ రాదు. తర్వాత అమ్మా వాసన కూడా మనకి ఎంత కమ్మగా వాసన వస్తుందో గాను నూనె. మనం ఈ మామూలు నూనె మానేసి గాను నూనె కూడా తక్కువ పోసుకున్న అమ్మ గాను నూనె వాడుకోండి. మా దగ్గర ఆర్డర్ బలానే లేదండి ఈ గాను నూనె అంటే అండి. మీరు నువ్వులు కొనుక్కుని ఇప్పటికే కూడా మనకి అందుబాటులోనే గానుగులు అయితే ఉన్నాయండి. మనం ఒక 10 కేజీలు నువ్వులు అట్టుకెళ్ళామనుకోండి 4 కేజీలు ఎంత వస్తుంది నూనె. దగ్గరుండి ఆడించుకుని తెచ్చుకుని వాడండి ఆరోగ్యం అయిందనమాట ఇది. చూడండి పచ్చిమిరకాయలు వేగాయి. మరి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఏంటంటే మనకి మీ గాను నూనె మీకు కావాలంటే అది కూడా పంపించేస్తాను. అంటే కావాల్సి మేమైతే పంపిస్తామండి. కానీ మీకు అందుబాటులో ఉంటే వెళ్ళి ఆడించుకోండి ఆరోగ్యమైంది. దయచేసి మనం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఏంటంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మనకు మంచిది. ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు ఈ రోజులు వేరు. ప్రస్తుతం మనం ఎన్ని అనుభవిస్తున్నామండి. మనం పుట్టిన తర్వాత ఇటువంటి జబ్బు ఎలా తెలియదు మనకి.
చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ గానుగా ఆడించడం స్వచ్ఛమైన నూనె చాలామందికి అందుబాటులో ఉన్నా సరే 100 రూపాయలు పట్టుకెళ్ళి ప్యాకెట్ కొని తెచ్చేసుకుంటున్నారు. కానివ్వండి ఈ సొంతంగా నూనె ఆడించుకుందాం ఆరోగ్యంగా ఉందాం అనే ఉద్దేశం 100కి 90 మందికి లేదండి. 10 మంది ఎవరనుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పిల్లలతో చెప్పి ఆడించుకుంటారు అన్నమాట గాను నూనె. మీకు అందుబాటులో ఉంటే వెళ్ళి ఆడించుకోండి. మీకు అందుబాటులో లేనట్లయితే సిటీలోని ఇలా ఉంటే నాకు చెప్తే నేను పంపిస్తాను. నేనైతే చాలామందికి పంపిస్తానండి. దయచేసి ప్యాకెట్ ఆయిల్స్ అయితే వాడకండి. ఏమ్మా ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్నాను. ఏంటి ఎండు చేపలు కూడా పుట్టి నూనెలు వేసామనుకో అంటుకుపోతాయి. ఈ ఎండు చేపలతో ఉల్లిపాయల ముక్కలతో వేగాలన్నమాట. అందుకని ఎండు చేపలు తీటులతో వేసేది. మనం ఉట్టి నూనె వేసామనుకో నూనె వేసిన తర్వాత వేపడానికి ఇడిపోతాయి, అంటుకుపోతాయి మట్టి దాకా. అందుకు ఉల్లిపాయ ముక్కలు సగం వేపి చేపలతో పాటు ఇవి కూడా వేస్తున్నాను అనమాట. చూసారా ఇవి ఎలాగ మనం ఒక 5 నిమిషాలు పైన వేపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చేపలోనే ఇవాళ ఏంటో కానీ మా అమ్మ కూర్చున్న దగ్గర లేకుండానే సీరియల్ జోలికి వెళ్ళకుండానే అయిపోయిందండి. ఏమా ఉల్లిపాయ ముక్కలు మనకి ఎండు చేపలు చూడండి ఎలా చక్కగా ఎగాయా, బాగా దోరగా ఎగాయి. ఇప్పుడు మనం కోసుకున్నాం మరి ఏటికి వంకాయ ముక్కలు, నల్ల వంకాయలు ఇందులో వేసేస్తున్నాం చూడండి. ఏమా ఈ ఎండు చేపలు ఉల్లిపాయ ముక్కల్లో మనం ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. అలాగే మనమమ్మ ఉప్పు వేసి వంకాయ ముక్కలు కోసుకుంటే ముక్కలు బంగాళదుంపలు అనగా ముక్కలు నల్లబడవు. అమ్మ వేసేసాను కదా. వేసిన తర్వాత మనం ఇంకా చూడండి ఇలా కొడపాల. గరిటెట్టి కలిపేసుకున్నామనుకో నేను మట్టి దాకా కుదుపుతున్నాను. మీరు ఏదన్నా పాన్లో వండుకున్నా దాకలున్నా అలా కుదుపుకోవాలి. ఏంటంటే మనం గరిటెట్టుకులా కలిపెత్తే ముళ్ళు మనం వేసిన ఎండు చేపలు కలిసిపోయి పప్పు అయిపోతాయి. అందుకని ఏమ్మా మరి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడమ్మా. పసుపు పసుపు వేస్తున్నానమ్మా. ఉప్పు వేసేసాను కదా, ఇప్పుడు పసుపు వేసాను. ఈ పసుపు కనుక కావాలంటే చెప్పండి, నేను చాయ్ పసుపు తెచ్చి ఆడించి అడిగిన వాళ్ళందరికీ పంపిస్తాను. కొరియర్లోని ఇంటికి వచ్చేస్తాయి. కావాలంటే కింద నెంబర్ వెళ్తూ ఉంటుంది చూసారా, ముందే 99983645 వాట్సాప్ నెంబర్ అదే అండి. ఆ నెంబర్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏం కావాలంటే పంపిస్తాను. ఉప్పు పసుపు వేసానా. వేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా కుదుపుకోవాలి. ఎందుకు కుదుపుతున్నాను? ఎండు చేపలు నా గురించి. ఎండు చేపలు ఎడిపోకుండా మనకు అక్కడ చూడండి ఎలా ఉన్నాయో పైకి మనం వేసినట్టు ఉన్నాయి. మీకు కాపాడుతున్నాయి లేదా? ఇడిపోవన్నమాట. అలాగా కొంచెంసేపు మగ్గాల. ఈ పసుపుతోటి మన ఉప్పుతోటి ఈ వంకాయలు చేపలు మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మూత పెట్టకుండా అలా దగ్గర ఉండి కుదపాలి నేను. అప్పుడు తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇంకా వేసి ఉన్నాయి అందులో. ఏం పాట పాడమంటావు? ఏం పాట పాడు? నాకు ఏం పాట రాదమ్మా. అడుగుతారు నాకు పాటలు కట్ట మాకు చేత కాదు. నాకు ఏ పాట చేత కదరా. నాకేం పాటలు చేత అమ్మా. అన్నీ మగ్గుతున్నాయి కదా. మరి పసుపు ఉప్పు వేసుకున్నప్పుడు మనం ఏం వేయాలా? కారం వేసుకోవాలా. మీకు కనుక ఈ కారం కావాల్సినట్లయితే వెళ్తున్న వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చెయ్యండి, ఆర్డర్ చేసుకోండి, మీ ఇంటికి తెప్పించుకోండి. కారమే కాదు, పచ్చడి కారం, పచ్చి కారం, మసాలా కారం, అలాగే 3 రకాలు. కారం వేసిన తర్వాత మనం ఇలా కుదుపుకోవాలా. చూసారా ఎంత కమ్మగా వాసన వస్తుందో. కారాల్లో 3 రకాల కారాలు అమ్ముతున్నాం.
చక్కగా పచ్చళ్ళ పెట్టి అన్ని రకాల పచ్చళ్ళు అమ్ముతున్నాం. మీకు సత్యమైంది ఆవు నెయ్య, గేదె నెయ్య, సోడిపిండి, తెలాపిండి ఎంత రుచిగా ఉంటాయి, ఎంత కమ్మగా ఉంటాయి. అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే రకరకాల పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, వంజరం పయ్యటమ్మా కొరమేన పచ్చడి చక్కగా ఆర్డర్ చేసుకుంటే మీ కాళ్ళకాడకు వచ్చేస్తాయి. అన్ని రకాలు కూడానే అన్నీ వేసేసాను. ఉప్పు, కారం, పసుపుని అన్నీ మగ్గిపోయాయి. మనం ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు పోసుకోవాలి. ఏమా మంచినీళ్ళు పోసాను. పోసిన తర్వాత మనం చెడ్డెట్టు కలపకూడదు. కాడబెట్టి ఇలా కలుపుకోవాలి. ఎందుకు కలుపుతున్నాను అలాగా? చేపలు విడిపోతాయి. చేసి పెట్టే నువ్వు వంటశాల పెట్టినా అక్కడ మందే పైన మనం అన్నీ కూడా ఏం చేస్తున్నాం అనుకుంటున్నావు? ఆ కొత్త కాలం వంటలు ఎవరు చూడరు. పూర్వకాలం వంటలు, ఆరోగ్యమైన వంటలే చూస్తున్నారు. అందరూ ఓట్లు నాకే వేస్తారు. పెట్టుకో ఎవరికి వేస్తారో ఓట్లు. ఇదిగో వేసేసే నీళ్లు. ఏమ్మా చక్కగా ఉడికిన తర్వాత చూపింతాను. మూత పెడతాను, ఆగండి. చూడండి అమ్మా, మూత పెట్టి ఎన్ని నిమిషాలు అయింది అనుకుంటున్నారు? 15 నిమిషాలు అయ్యింది. అంటే నీకు అయింది వెళ్దు కదమ్మా, నీకు వెళ్ళి తెలుసు అనుకుంటారు. గడియారం చూసాను. చూసారమ్మా, మన కూర అంతా కూడా చేపలు ఎడకుండా ఎలాగున్నాయో చూడండి. కూర దగ్గర పడిపోయింది. ఏమ్మా స్టవ్ కట్టేస్తున్నాను. చేపలు మనం అలా కలుపుకుంటే చూడండి, చేపల పడంగా మనం తీసుకుని నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సింపులే. నీకు ఇదిగో ఎండు చేపలు మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి నేను కూర అంటే చూపించాను. కూర మాత్రం ఈ రకంగా వండుకోవాలి మీరు, చేపలు విడిపోకుండా. ముందైతే స్టవ్ కట్టేస్తున్నానమ్మా, మా అబ్బాయి సమాధానం తర్వాత చెప్తాను. కాదమ్మా, ఇప్పుడు నువ్వు వంకాయని ఈ సావిడి చేప ముక్కలో ఉండవు కదా, ఇప్పుడు అదే బెండకాయలు వండుకోవచ్చా? బెండకాయల పులుసులు వేసుకోవచ్చు, కోడిగుడ్లు వేసుకోవచ్చు, వంకాయ ఇగురులు వేసుకోవచ్చు, వంకాయ పులుసులు వేసుకోవచ్చు, బెండకాయ పులుసులు వేసుకోవచ్చు. చాలా రకరకాల అన్నిటిలో వేసుకుంటే, చిక్కుడుగా కూరల్లో వేసుకోవచ్చు. కొంతమంది వేసుకుంటారు. నీసి తగిలిందనుకో అమ్మా కాయగూరల్లోకి రుచిగా ఉంటది అనమాట. ఆ నీసి తగిలిన కూర చాలా రుచిగా ఉంటది. నీకు ఇష్టం లేని వాళ్ళు ఉట్టి వండేసుకుంటారు మసాలా పెట్టి. ఈ ఎండు చేప అన్నది ఎండ్రీ అన్నది వేసేమే మనం. తెలాపిండి కూరలో ఎండ్రీ వేస్తాం, ఎంత రుచిగా ఉంటది. ఉట్టుదన్నా మనకి తెలాపిండి గాను నేను సాయం పెట్టుకుంటే అమ్మ చాలా రుచిగా ఉంటది అనమాట. కూర అయితే అయిపోయింది, కట్టేసేయడం కూడా చెప్పాను. అందుకే నీ మాట తర్వాత చెప్తానన్నాను. కట్టేసిన అమ్మా కూర మన మట్టి దాకా వీటి కదా, అలా ఉడుకుద్ది అనమాట. నేను ఒకటి చెప్తాను, బాగా ఆలకించండి. మీరు అన్నీ కూడా వంటలే కాదు ఏమున్నా 4 రకాలు ఉంటే ఎండు చేపలేసి పులుసు పెట్టేసుకోండి. ఒక బెండకాయ ఉందనుకో, 2 వంకాయలు ఉన్నాయనుకో, ఏమో ఎండు చేపలు ఉంటే ఎండు చేప వేసేసి పులుసు పెట్టేసుకోండి. మీరు సిటికి మాటికి మా అబ్బాయిల్ని మా ఇల్లుల్ని బయటకు మాత్రం పంపించకండి. ఏమ్మా ఏంటే కాలం బాగోలేదు కదా, అందుకు బయటకు పంపించకుండా మన ఇంట్లో ఏది ఉంటే అది పలపరిచేసుకుని పిల్లలకు మాత్రం నేను మాత్రం అన్ని తయారు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తయారు చేసి బయట ఏమి కొనకుండా పిల్లలకు తయారు చేసి మాత్రం పెట్టండి. నాకు కావాల్సింది అదే, మీరు బాగా ఉండడం, మీరు ఆరోగ్యంగా ఉండడం, మీరు బలంగా ఉండడం నేను కోరుకుంటున్నాను. నాది మీరు కోరుకుంటున్నారు. అందరం మన దేవుడికి మన దగ్గరికి ఏమీ రాదు. మనం చక్కగా తిని చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. మీరు వీడియో మాత్రం చూసేటప్పుడు మాత్రం నాకు లైక్ చేసి చూడండి. మీరు వంటలు చూసినా పిల్లలకు వండి చూసినా నాకు లైక్ చేసి చూసారనుకో, నా కడుపు నిండిపోద్ది, తయారు చేసుకుని మీ కడుపు నిండిపోద్ది. ఏమా మన వంకాయ ఎండు చేపల కూర గనక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తే అది చేయండి. మళ్ళీ ఇలాంటి కూరలతోటి మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.